నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ప్రతి ఎపిసోడ్‌ల లాగానే ఈసారి కూడా కృపారాణి గారు బాబా లీలలు, మహిమలు చెప్పడానికి మన స్టూడియోకైతే వచ్చేసారు. అయితే ఈసారి ఆవిడ జీవితంలో జరిగిన మరికొన్ని సందర్భాల్లో బాబా ఇచ్చిన సందేశాలేంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృపారాణి నమస్తే గారు. అమ్మా. బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. రోజులైంది మీరొచ్చి. చాలా రోజులయిందమ్మా. ఓకే. ఓకే. అలాగే మీ లైఫ్‌లో మరిన్ని బాబా చూపిన లీలలు, మహిమలు మాతో పంచుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. కింద కామెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఓకే. సో, ఈ వారం ఎపిసోడ్‌లో మీరు మాకు ఎలాంటి సందేశాలు చూపించబోతున్నారు? బాబా ఇచ్చిన సందేశాలు? అదే బాబాగారి అనుభవాలేనమ్మా. హ్మ్. నాకేదైతే సందేశం ఇచ్చారో హ్మ్. దాని అనుభవమే వివరంగా నేను చెప్పగలుగుతాను. మొత్తం అంతే చెప్తున్నాను కదా! ప్రతిసారి ఎవ్రీ టైమ్ నేను చెప్పినా కూడా బాబాగారు ప్రతి సందేశానికి నాకు ఎట్లా అయితే లీల చూపించారో అన్నీ అలాగే జరుగుతా ఉన్నాయి. ఇట్లా ఎన్నో 1500 సందేశాల వరకు బాబాగారు లీలలు చూపించినవి. అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్ కింద మనం చేస్తూ ఉన్నాము. అలాగే కొంతమంది భక్తులు, డివోటీస్ అడుగుతున్నారు ఏంటంటే, బాబా గారి సందేశాలు మీకెలా చెప్తారు? మెసేజ్ రూపంలో ఎలా వస్తాయి మీ దగ్గరికి అని కొంతమంది కింద కామెంట్స్ చేస్తున్నారు. ఓకే. అంటే ఏ విధంగా ఆ సందేశాలు వస్తాయి అనేది మీరు కూడా క్లారిటీ ఇస్తే, ఓకే. అలాగే బాబా భక్తులు ఎవరైనా ఉన్నా చూసుకుంటారనమాట. ఆ ఓకే. బుక్స్ కానీ, అవి కానీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్తే ఓకే. వాళ్ళు కూడా నేను తెచ్చుకుంటారు. లాస్ట్ టైమ్ వీడియోలో కూడా నేను వివరంగా చెప్పాను కదమ్మా! అది పుస్తకాలున్నాయి. హ్మ్. ఇప్పుడు అమ్ముల్ సాంబశివరావు గారు రాసిన 'సాయి సూక్తులు' అని ఉంది. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క వివరణ. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్‌లో కూడా ఒక సందేశము, దాని వివరణ ఎలా జరిగిందో అలా ఇస్తున్నాం కదా! అలాగే ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారిది 'అడగండి చెప్తానని' అలా ఉంది. మొన్న షిరిడీ నుంచి కూడా బాబా ప్రశ్నలకు మా సమాధానాలు అని చెప్పి కూడా నేను మీకు పుస్తకం ఒకటి చూపించాను కదా! అట్లాగా ఉంటాయమ్మా. లేదు అని అనుకున్నా కూడా మన ఫోన్‌లో సాయిబాబా క్వెషన్ అండ్ ఆన్సర్స్ అని కూడా ఉంటది. మనం ఏదన్నా ఒక నంబర్ అనుకోని, మనసులో అనుకోని ఫస్ట్ ముందు మనకి నమ్మకం ఉండాలమ్మా. ఏదో బాబా ఏం చెప్తారా అని ఒక జోక్‌గా తీసుకునే ఇది కాదు. ఈ సబ్జెక్ట్ అది కాదు. అసలు బాబా ఇప్పుడు నేను ఒక సమస్యలో ఉన్నాను. ఆ సమస్యకి బాబా వివరణ ఏమిస్తారా? బాబా ఏంటి? ఎవరిని అడిగినా కూడా నాకు ఒక పాజిటివ్‌గా రావట్లేదు. నేను నిన్నే అడగదలుచుకున్నాను బాబా. నా లైఫ్ నేను మిమ్మల్ని నమ్మున్నాను. నాకు ఏ విధంగా ఈ చిక్కు, ఈ ప్రశ్న ఈ సమస్య నుంచి నేను బయటపడగలుగుతాను అని బాగా యాంగ్జైటీగా ఉండాలి. మనకు ఆత్రంగా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఓటింగ్ గురించి గెలుపు ఓటములు ఉంటాయి కదా! ఎలా వస్తదా అని ఎంత ఆత్రంగా ఉంటది కదా! అలాగే మనకు కూడా బాబాగారు ఏం చెప్తారా ఏంటా? మనకి ఏమి ఇవ్వబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు? అని మనం ఎంత ఆతృతగా మన మనసు ఎంత ఆతృతగా ఆలోచిస్తే ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతదమ్మా. ముందు మనం ధ్యాస అంతా బాబాగారి మీద పెట్టాలి. ఫస్ట్ ఏదో ఇలా చెప్తున్నారు వీడియోస్‌లో విని మనం చూడడం గాదు. ఫస్ట్ మీకు మీరుగా అనుభవం ఏర్పాటు చేసుకోవాలి. బాబాతో మాట్లాడుకోవాలి. ఏ దేవుడైనా సరే మన ఇన్నర్‌గా మనం మాట్లాడుకోవాలి. స్వామి ఏంటి ఈ పరిస్థితుల నుంచి మేము ఎట్లా బయటపడతాము? ఏంటి? మాకు దారి చూపించండి. మీరే దిక్కు అని చెప్పి అసలు మాకేం తెలియని అజ్ఞానులం. ఈ ఈ జీవితాన్ని దాటాలంటే మీ అండ మాకుండాల్సిందే. మీ నీడలోనే ఈ జీవితాలన్నీ ఎళ్తున్నాయి. సో, మాకు ఎలా నడవాలో గూడా అనేది కూడా మీ ద్వారానే మేము నడవగలుగుతాం స్వామి అని చెప్పి ఒక విన్నవించుకుంటే రెస్పెక్ట్‌గా మనం మాట్లాడుతా ఉంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ దొరుకుతదమ్మా. అదే నేను చెప్తున్నాను ఫోన్‌లోనే ఉంది సాయిబాబా క్వెషన్ అండ్ ఆన్సర్స్. దానికి లాంగ్వేజెస్ కూడా కింద ఆప్షన్ ఇస్తాడు. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే హిందీ, హిందీలో కావాలంటే హిందీ. అలా అన్నీ మనకి అంటే ఈజీగా ఇప్పుడు బుక్స్ కొనుక్కోకుండా కూడా ఉంది. గూగుల్‌లోకి ఇప్పుడు నేను వెళ్లి ఓపెన్ చేయనా సాయిబాబా ప్రశ్నలు, ఆ! సమాధానాలు కొట్టగానే అవొస్తాయి. వస్తాయి సో, ఖచ్చితంగా. ఈజీ ఇది ఈజీ ప్రాసెస్. ఆ! ప్రాసెస్ మన చేతిలోనే ఉంది. అదే. ప్రపంచమే మన చేతిలో హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. ఇంక ఫోన్‌లోనే వచ్చేస్తాయి. సాయిబాబా హ్మ్. క్వెషన్ అండ్ ఆన్సర్స్ అని ఉంటది. హుహు. ప్రశ్నలు, జవాబులు అని ఉంటది. హ్మ్. మనం అది ముందు ప్రే చేసుకోవాలి. మనం ఏదో ఏదైనా ఆకతాయిగా నమ్మకం మట్టుకు ఉంటేనే చూడొద్దు. జరుగుతుంది. నమ్మకం ఉండాలి. హ్మ్. 100% బిలీవ్ ఉంటేనే మనలో ఉన్న ఆలోచనకే కరెక్ట్ సమాధానం బాబా ఇస్తారు. హ్మ్. అదేం చేయాలా? చేయకూడదా? ఏంటా? అనేది బాబా ఖచ్చితంగా మనకు సమాధానం చెప్తారు. అది చెప్పినప్పుడు మనం అలా ఫాలో అవుతా ఉంటే ఓకే. బాబా మనతో మాట్లాడుతున్నట్టు మనకు అది అనిపించేస్తది మన మనసుకి. ఎవరైనా అసలు మనం ఏ జ్యోతిష్కాలకి ఎక్కడికి ఏ విధంగానే వెళ్ళక్కర్లేదు. ఏ స్వామిదైనా మీరు తీసుకోండి. అమ్మవారిదైనా తీసుకోండి. అమ్మతో మీరు చక్కగా మనం ఒక తల్లితో మనం ఎలా మాట్లాడతామో అలాగే అమ్మవారితో మన బాధను ఏదన్నా విన్నవించుకోండమ్మా. ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపేణ మనిషి రూపేణో ఏదో రూపేణ కూడా మనకి సాయం అవుతుంది. ఖచ్చితంగా అవుతది. అలా మనం భగవంతుడితో అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. చెప్పారు ఏదో వీడియోస్‌లోనూ ఇప్పుడొస్తున్న ప్రచారాలు అలా చూసి మనం చేయడం గాదు. మనకు మనగా అనుభవం ఏర్పరచుకోవాలి. అది మనం సాధన చేసుకోవాలి చేయగా చేయగా
తీగ తీగ రుచి అంటారు చూసారా? అలాగే తినగా 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 వేము రుచి అంటే తీయనుండు. రుచి అని అంటారు కదా! హ్మ్. అందుకని సో, దాన్ని మనం అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడికి మనకి మధ్యలో ఉన్న అనుబంధం ఎలాగంటే హ్మ్, మనం మనసుతో మాట్లాడేస్తాం అంతే. మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏదైనా ఒక ఇద్దరం స్నేహితులు ఉన్నామమ్మా. సపోజ్ మీరే నేను అనుకోండి. మీరేదో నాకేదో చెప్పాలనుకుంటారు. జస్ట్ కళ్ళతోటో, లిప్స్ తోటో ఏదో ఒక సైజ్ చేస్తారు. అది మనం అర్థం చేసుకునే ఇది మనకుంటది కదా! అలాగే భగవంతుడు గూడా మనం భగవంతుడితో మాట్లాడకాలంటే భగవంతుడు మన ఎదురుగుండా ఉండి మాట్లాడడం గాదు. కానీ భగవంతుడు ఇచ్చే ఏదో ఒక రూపంగా ఇచ్చే సందేశం ద్వారానే మనకి అర్థమైపోతది. మనం నేర్చుకోగలుగుతాము, తెలుసుకుంటాము. అన్ని విధాల లాభం పొందుతాం. భగవంతుని నీడలో ఉంటే మన జీవితం మటుకు బంగారు బాటేనమ్మా. అది చెప్తున్నాను. మన అనుభవంగా, సాధనగా మనం చేసుకోవాలి. అది అలా నేర్చుకోవాలి.